హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజనా గజ్జల. ఇప్పుడొచ్చేసి 7 అవుతుందండి మార్నింగ్. టిఫిన్ తీసుకొద్దామని బయటికెళ్తే మా సహస్ర వాళ్ళ తాతయ్యని చూసి, "తాతయ్య బ్యాక్ టు బౌల్" అంటుంది. లేదులే అమ్మ, టిఫిన్ తీసుకుందాం, తర్వాత వెళ్దాంలే అని తీసుకొస్తున్నాను. దగ్గరేనండి టిఫిను, పక్కనే. ఇల్లు కూడా మా అత్త వాళ్ళే. టిఫిన్ వేస్తుంటే టిఫిన్ తీసుకున్నాను. టిఫిన్ తీసుకొని అలా కూర్చున్నాను. మా చిన్న పాప లేచింది అని మా అమ్మ పిలిచింది. సర్లే అని మళ్ళీ వెనక్కి వెళ్ళి మా చిన్న పాపని తీసుకొని ఇక్కడికి వచ్చారు. మా చిన్న పాప ఇప్పుడే లేచింది. హాయ్ 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 అంటుంది. పద వెళ్దాము అని మెల్లిగా తీసుకొచ్చినాక ఇటు నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. పక్కనే అందరే మా వాళ్ళు. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి మా పెద్ద పిల్లని ఒక ఉయ్యాలో, మా చిన్న పిల్లని ఒక ఉయ్యాలో పెట్టి ఇద్దరికి టిఫిన్ పెట్టేస్తున్నా. ఈ టిఫిన్ పెట్టేసరికి 8 అయిపోయిందండి. 8 అయిపోయింది. మరి మనం సహస్ర స్కూల్ పంపించాలి కదా, 9 లోపల పంపించాలి. అస్సలకైతే 8:30 పంపించాలి. మన పిల్లల అల్లరికి 9కి వెళ్తమే గగనం. అందుకనే 9కి పంపిస్తాను. మరి వాళ్ళు చిన్నపిల్లలు కదండి, ఇప్పుడు వెంటనే లేచి వెంటనే తిని గబగబా వెళ్ళాలంటే ఎక్కడ వెళ్తారు? ఆడుకునే వయసు ఇది. అల్లరి చేస్తున్నారని వేసేయడమే స్కూల్లో. తీసుకొచ్చి గబగబా స్నానం చేయించేసి అలా ఫ్రెష్ చేస్తున్నాను. అస్సలు రెడీ అవ్వదండి, విసిగించేసిద్ది. అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. ఒక్కోసారి కొట్టేస్తా కూడా, బాగా కొడతా. కానీ ఏం చేస్తాను, తప్పదు. కొట్టుకున్నా తిట్టుకున్నా మనకే బాధేసిద్ది ఒక్కొక్కసారి, కానీ తప్పదు. మనం ఇప్పుడు ఒక దెబ్బ అయిపోతే వాళ్ళు మరీ మొరటోళ్ళ తయారైపోతారు. ఇక గబగబా తను రెడీ చేస్తున్నాను. వెనకాల మా చిన్నపిల్లకి పిలుస్తుంది, అమ్మ అమ్మ అది చేయి ఇది చేయి అని. తను పట్టించుకున్న టైంలో గబగబా రెడీ చేసేసి తన స్కూల్ దగ్గర దింపాలి కదా. తన స్కూల్ దగ్గర దింపిన కాంచి ఇంటికి వచ్చి మళ్ళీ మా చిన్నపిల్లతో సరిపోద్ది. తనకి స్నానం చేయించుకొని దాన్ని ఫుడ్ పెట్టుకొని మధ్యాహ్నం తనకి నిద్ర ఊపుకొని మళ్ళీ నాకు ఇంట్లో పని సరిపోద్ది. సహస్ర క్యారేజీ పంపించి ఇంట్లో పనే సరిపోద్ది. నేను చాలా ట్రై చేస్తున్నాను అండి, వ్లాగ్ చేయాలి, చక్కగా డే మొత్తం వ్లాగ్ చేయాలి. చాలామంది అలాగే పెడుతున్నారు కదా, అలా పెట్టాలి, అలా వ్లాగ్ చేయాలని. కుదరట్లా. ఈ రోజైనా కుదిరింది అనుకుంటున్నా. ఇందులో సర్ప్రైజ్ ఏంటంటే, నేను మా సహస్రాన్ని స్కూల్ దగ్గర దింపి వచ్చేవరకు తెలియదు మేము విజయవాడ వెళ్తామని. ఇంటికి వచ్చేసరికి మా అక్క అంది, సుజీ పద విజయవాడ వెళ్దాము, అమ్మ కూడా ఒప్పుకుంది అని అనుకున్నాం. కానీ వెళ్దాం అనుకోలేదు, ఈరోజు వెళ్దాం అనుకోలేదు. సడన్గా చెప్పింది. ఇంట్లో పని కూడా ఏం చేయాల. మా సహస్ర లంచ్ ఒకటి ప్రిపేర్ చేసి క్యారెట్ ఎగ్ కర్రీ చేశాను. లంచ్ ఒకటి ప్రిపేర్ చేసి గబగబా స్కూల్ దగ్గర దింపేశాను. వాళ్ళ పెద్దనానండి జల్లీ లాలీపాప్, వాళ్ళ పెద్దనాన్న తీసుకొస్తారు. మా సహస్రాన్ని స్కూల్కి పంపిస్తున్నా. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఒక 10 నిమిషాల లోపల నడుచుకుంటా తను దింపేసేస్తాను. తను దింపి రిటర్న్ వచ్చేసి గబగబా రెడీ అయిపోయి తనకి లంచ్ కట్టేసేసి మేము ఫ్రెష్ అయ్యి వెళ్తున్నాం. ఎంత సంతోషమో షాపింగ్ అంటే ఆడవాళ్ళకి మామూలుగా ఉండదు. పిల్లలనైనా వేసుకొని వెళ్ళిపోతారు. మరి ఎందుకో మాకు అంత హ్యాపీ అస్సలు తెలియదు. షాపింగ్ అంటే కొనేది లేదు, పెట్టేది లేదు అక్కడ. అదే అనిపించిద్ది. వచ్చేసరికి వచ్చిందండి తలనొప్పి, మామూలుగా లేదు అసలు పిల్లలతో. ఇంకా ఆటోలో వచ్చేసి సాంగ్స్ పెట్టారు. మా చిన్నపిల్ల బాగా ఎంజాయ్ చేస్తుంది, ఒక డ్యాన్స్ వేస్తుంది. నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అనుకుంటానండి ఏదో చెయ్యాలి, ఏదో మాట్లాడాలి అనుకుంటాను, అసలు ఏం చేయలేను. అంతా లోపలే. బీసింగ్ రోడ్ అండి. ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా, అస్సలు కొంచెం చీకటి పడుతూ ఉంటుందండి. 6 నుంచి ఉంటుంది. అసలు ఫుల్ రష్గా ఉంటుంది. మనం వెళ్ళాం, చాలా చికాకు వచ్చేసిద్ది. బీసింగ్ రోడ్ సైడ్ చివరికి వస్తే మేము కంపల్సరీ ఇక్కడ బిర్యానీ తింటాం. కానీ బిర్యానీ తింటాక మాత్రం రావండి ఎప్పుడు విజయవాడ. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు పిల్లలతో. వస్తే మాత్రం కంపల్సరీ తింటాం. ఎప్పుడో వచ్చి సరే అని తిందామని ఫిక్స్ అయిపోయి తిన్నాము. బాగుంటుంది ఇక్కడ. కాకపోతే లాస్ట్ టైం వచ్చినప్పుడు సర్వీస్ బాగానే ఉంది కదండి, ఇప్పుడు వచ్చినప్పుడు సర్వీస్ అంత బాగా. ఒక ఆయన ఉన్నాడు, అందరి మీద విసుక్కుంటున్నాడు. నాకు ఒక్కసారి కోపం వచ్చేసింది, అరుద్దాం అనుకున్నా. కానీ మనం అంత లోపలేగా అంటాం, అంతే, ఏం లేదు. మా చెల్లి అక్క వీడియో తినా అంటే వదిలే సువర్ణ అన్న.
నేనేమో ఫుడ్ తినేటప్పుడు బిర్యానీ కదా బాగా ఆస్వాదిస్తా, గబగబా పెద్ద పెద్దగా తింటా. సరే అని అన్నా కానీ మా చిన్నపిల్ల నిద్రపోయింది కూడా లేచింది. సరే వద్దులే సువర్ణ కానీలే తినేద్దాం, పిల్లలతో కుదరదు అని అనేసి నేను గబగబా తినేస్తానికి ఒక 2 ముద్దలు పెట్టేశాను. అలా తినేసేసినాక అయిపోయింది. మా చెల్లి మాత్రం ఫుల్గా లాగించడం అంటుంది. ఎంత ప్రశాంతంగా తినిద్దండి మా చెల్లి. నేను అస్సలు తినలేను, గబగబా తినేయాలి. తినే మా చెల్లి అక్క ఒక షార్ట్ తీద్దాము అంటే మనకి ఎక్కడ షార్ట్ కుదిరిద్ది. సరే ఒక వీడియోనే తీద్దాంలే అని తీసాను తనని. తనకి ఇంట్రెస్ట్ బాగా. దీనికి ఒక రీల్ చేసి పెట్టాలి. శుభమస్తు షాపింగ్ అండి. మా అక్క శుభమస్తు షాపింగ్కి వెళ్దాం బీసింగ్ రోడ్ నుంచి తీసుకొచ్చేసింది. ఇక్కడ ఏదో ఆఫర్స్ ఉన్నాయని తీరా వచ్చి చూస్తే ఆఫర్స్లే ఏమి లేవు, అన్నీ హై రేంజే. అయినా తీసుకున్నాం, మా పెద్ద పిల్లకి తీసుకున్నాం ఒక 3 జతలు. మా చిన్నపిల్లకి అస్సలు అవరవండి బట్టలు. అద్దం నీట్గా ఉందో లేదని చూసుకుంటున్నాను అన్నమాట కెమెరాతో. జస్ట్ ఫర్ ఫన్. గౌన్లు బాగున్నాయి. మా చిన్నపిల్ల చూడండి ఎలా ఆడుతుందో. ఇక్కడ డ్రెస్సెస్ బాగున్నాయని మా అక్క తీసుకుంటుంది వాళ్ళ పిల్లకి. మా పిల్లకి కూడా ఇక్కడే తీసుకున్నాం, బాగున్నాయి. ఇంత తిరిగి వచ్చి ఇంట్లోకి వెళ్ళక మా బాధ వచ్చేసండి. బయట కూర్చొని అలా రిలాక్స్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.